నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ యుద్ధ వ్యూహంగా మార్చుకుంది. భారత్లో రక్తపాతాన్ని సృష్టించడమే లక్ష్యంగా పాక్ ముష్కర మూకను పెంచి పోషిస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాదం పేరుతో చేస్తున్న దాడులు నిన్న మొన్నటివి కాదు. సుమారు 75 ఏళ్లుగా హింసకు పాల్పడుతూ వస్తోంది పాకిస్తాన్. దేశ విభజన జరిగిన వెంటనే భారత్పై ఉగ్ర దాడి జరిగింది. అయితే ఆనాడే టెర్రరిజంపై ఉక్కుపాదం మోపి ఉంటే ఇవాళ ఉగ్రభూతం పీడ ఉండేదే కాదు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ సలహాను పాటించి పీఓకేని స్వాధీనం చేసుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. పంతొమ్మిది 1947లో భారత్ను 3 ముక్కలుగా విభజించారు. అదే రోజు రాత్రి కశ్మీర్పై మొదటి ఉగ్రవాద దాడి జరిగింది. ముజాహిద్దీన్ పేరుతో కశ్మీర్లోని కొంత భాగాన్ని పాక్ బలవంతంగా ఆక్రమించింది. ఆ రోజే ముజాహిద్దీన్లను అంతం చేసి పీఓకేని స్వాధీనం చేసుకుని ఉండాల్సిందే. దీనిపై సర్దార్ వల్లభాయ్ పటేల్ సలహా ఇచ్చినప్పటికీ అప్పటి ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదని తెలుస్తోంది. దీని పర్యవసానమే గత 75 సంవత్సరాలుగా భారత్లో రక్తపాతం. ఇటీవల పెహల్గాంలో జరిగింది కూడా దీనిలో భాగమేనని చెప్పొచ్చు. భారత్ శక్తి సామర్థ్యాలు ఏంటనేది పాకిస్తాన్ కు బాగా తెలుసు. ఇండియాపై గెలవడం కష్టమని అర్థం చేసుకుంది కాబట్టి ఉగ్రవాదాన్ని ఆయుధంగా చేసుకుని భారత్ ను దెబ్బ కొట్టాలని భావిస్తోంది. కానీ గతంలో తప్పిదాలు మరోసారి రిపీట్ కాకుండా ఉగ్రవాదం పేరుతో ఉన్న భారత్ కు గుచ్చుకుంటున్న ముళ్లన్నింటినీ పీకి పారేస్తామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉగ్రవాదాన్ని ఇప్పటి వరకు ఇండైరెక్ట్ వార్గానే భావించేవాళ్లం. కానీ మే 6 తర్వాత ఇది పరోక్ష యుద్ధం కాదని అర్థమైందని అన్నారు. 9 ఉగ్ర శిబిరాలను కేవలం 22 నిమిషాల్లోనే భారత్ ధ్వంసం చేసిందని అన్నారు. మన వాళ్ళు ఎవరైనా సాక్ష్యాలు అడుగుతారనే ఈసారి కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆ సాక్ష్యాలను మనం ఇవ్వాల్సిన పని లేకుండా అక్కడి వారే ఇస్తున్నారని చెప్పారు. ఇక ఉగ్రవాదం పేరుతో దుస్సాహసానికి పాల్పడితే భారత్ విశ్వరూపాన్ని చూడాల్సి వస్తుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆ తరువాత సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రస్తావిస్తూ సింధు నదీ జలాల ఒప్పందంలో చాలా లోట్లుపాట్లు ఉన్నాయన్నారు మోదీ. నదీ పంపకం సరైన రీతిలో జరగలేదని అన్నారు. అంతేకాదు కశ్మీర్లోని ఆనకట్టల పూడిక తీతను కూడా నిషేధించే నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి మన డ్యాముల్లో నీటి సామర్థ్యాన్ని పెంచుకుంటే పాక్ మండిపడుతోందని అన్నారు. ఇక ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేయడంతో పాటు పీఓకేను భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్స్ దేశవ్యాప్తంగా వినిపిస్తుండటం విశేషం. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి విలీనం చేసుకోవడం వలన భారత్కు అనేక ప్రయోజనాలున్నాయి. ఇక్కడ ఉన్న గిల్గిట్ బాల్టిస్టాన్ ప్రాంతం భారత్కు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఆసియా, ఆఫ్ఘనిస్తాన్లకు నేరుగా చేరుకోవచ్చు. అలాగే రష్యా నుంచి నేరుగా పైప్ లైన్ ఏర్పాటు చేసి ఆయిల్ను దిగుమతి చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు పీఓకే చాలా దేశాలతో సరిహద్దులు కలిగి ఉంది. ఈ నేపథ్యంలోనే చైనా తన వాణిజ్యపరమైన అంశాలను పీఓకే ద్వారానే కొనసాగిస్తూ వస్తోంది. ఈ పీఓకేను భారత్ స్వాధీనం చేసుకుంటే చైనా వాణిజ్యానికి కొంత అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. మొత్తంగా పీఓకేను స్వాధీనం చేసుకోవడం వలన భారత్ ఆత్మగౌరవం పెరగడమే కాకుండా అనేక ప్రయోజనాలుంటాయి.